మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, తన కృపతో నింపును గాక, తన బలమైన అభిషేకాన్ని మీ మీద కుమ్మరించును గాక, తన ఉన్నతమైన స్థితిని మీకు కలుగు చేయను గాక. ఈ ఉదయకాలపు దీవులతో నింపి ఈ దినమంతట్లో గొప్ప ఆశీర్వాదాలతో నింపును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యలేకన్నా. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు కలిగి ఉన్న అపారమైన ప్రేమను బట్టి మరొక దినాన్ని మనిషి తెలుగు ప్రవేశపెట్టిన ప్రియుడా మీకే స్తోత్రాలు. మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని గ్రహిస్తూ మీ ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మీకు నమ్మకంగా జీవించడం సహాయం చేయమని. అయ్యా, బహుభయంకరమైన దినాలలో మీరు రాకడ దినాల్లో ఉన్నాం. మీరు రాకడలో సిద్ధపాటు కలిగిన ప్రభా, ఎత్తబడి అనుభవం కలిగినట్లు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలుగు చేసి అన్ని విషయాలు సౌఖ్యమును సమాధానం కలిగి నీ బిడ్డల ప్రభా మీ కొరకు నిరీక్షణ కలిగి ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన కృపదర్శి మన ఘనత మహిమ ప్రభావాలు మీకు చూపిస్తూ మీ బలమైన చేతులకు మీ బిడ్డను అప్పగించుకుంటూ యేసు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. దేవుడు మన పట్ల ఒక అపారమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పం ఎప్పుడు మన చేతులు నెరవేర్చబడుతుంది అంటే, దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించినప్పుడు తప్పకుండా ఆరాధనకి యోగ్యుడైన దేవాది దేవుడు నీ ప్రతి అవసరాన్ని ఆయన నామంలో తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కొన్ని సందర్భాల్లో మన కుటుంబ స్థితిగతులు సరిగా లేకపోవటం వల్ల, మనం అనుకున్నవి జరగకపోవటం వల్ల దేవుడి మీదే మనం సనుక్కుంటాం. దేవుడే నేరస్తునిగా చేస్తూ ఉంటాం. కానీ ఎందుకు జరగలేదు, దీనికి అంతటికి కారణం ఏంటి, ఎందువల్ల మేము అనుకున్న కార్యాలు జరగట్లేదన్న ఆలోచన కంటే కూడా దేవుడు అన్యాయస్తుడా, దేవుడు ఉన్నాడా, మర్చిపోయాడా, అసలు లేడా అన్న ఆలోచనలు చాలా మనిషి జీవితాల్లో దొరుకుతూ ఉంటాయి. కానీ దేవుడు నమ్మకమైన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన మీకు సమీపంలో ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. మరి ఇంత సమీపంలో ఉండే దేవుడు ఎందుకు మా చేతుల కార్యం జరగట్లేదు అని మనం అనుకుంటే, ఆయనకి మనకు కొన్ని అవాంతరాలు, అడ్డుగోడలు చాటయి ఉంటాయి. ఆయనకి మనకు మధ్యలో కొన్ని ఆటంకాలు ఉంటాయి. అవన్నీ ఎరిగి నువ్వు తొలగించుకోగలిగితే తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. మన వాక్య భాగంలోకి వెళ్తే ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 6వ వాక్యంలో, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం ఇక్కడ చాలా జాగ్రత్తగా విందాం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచున్నాను. చాలు, అక్కడే ఉండమ్మా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట అంటాడు. వారికి ఎవరు వారు? పిలవబడ్డ మీరు, ప్రత్యేకించి పిలుచుకున్న మీరు, లోకముల నుంచి ఏమండి వెలుగు తీసి తన హక్కును చేర్చుకున్న మీరు, మీ పట్ల ఒక అపారమైన వాంఛ కలిగి ఉన్నాడు. ఏంటి అంటే, నీ ప్రతి అవసరాన్ని వీటికి తీర్చడానికి, మీకు మేలు చేయాలని కీడు ఉంటే ఆ కీడు తొలగించి మేలు చేయాలని మీ పట్ల ఏం కలిగి ఉన్నాను అంటే, నా దృష్టి ఉంచున్నాను. దేవుని స్తోత్రం. నా కను దృష్టి ఉంచున్నాను. కానీ నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఆయాసకరమైన విషయాలు మీ జీవితంలో ఉండటం వల్ల
నేను మీ చేతిలో కార్యం చేయడానికి మనస్సు అంగీకరించట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దృష్టి ఉంచాను, మీ కోరికలు సిద్ధింపు చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. నా నామమును ఎరిగిన వారిని ఎన్నడూ కూడా నేను మర్చిపోవటం కన్నేస్తుడు కాదు. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతను నేను విడిపిస్తాను, బలపరుస్తాను, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపుతానని దావీదు భక్తుడి ద్వారా మాట్లాడుతాడు. ఈరోజు మన పట్ల కలిగి ఉన్న వాంఛ ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు, వాళ్ళ మీద నా దృష్టి ఉంచి ఉన్నాను, నా కళ్ళు వాళ్ళ మీద ఉన్నాయి. ఎందుకో తెలుసా? నా మాట కాదనక, నా మాటకు లోబడి నా ఉద్దేశానుసారంగా బ్రతకాలని కోరుకొని వచ్చిన వాళ్ళు కొనుక్కునే సందర్భాల్లో ప్రక్కవారి మాటల ద్వారాను, వాడు చెప్తున్న ఆలోచన విధి విధానం ద్వారాను నాకు దూరమై ఉన్నారు. వారు నాకు చేరువుగా ఉన్నారే కానీ వాళ్ళ అంతరంగాలు నాకు దూరంగా ఉన్నాయి. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యెరూషలేము మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అది దేవుని మందిరం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఆరాధన జరిగే స్థలం అని తెలుసు. అయినప్పటికీ కూడా ఆ ముఖద్వారం దగ్గర ఏం జరుగుతుందంటే రోకలు మార్చుకుంటున్నారు, పావురాళ్ళు అవ్వకుంటున్నారు. ఏమండి? వ్యాపారం జరుగుతున్నది. ఈరోజు అదే అలవాటు మనుషుల యొక్క జీవితాల్లో కూడా జరుగుతూ ఉంది. దేవుని మందిరంకి వచ్చి కూడా అదొక రకమైన ఆలోచన, ఏదో పోగొట్టుకున్న విధానంగా. ఈరోజు దేవుని మందిరంలోకి వస్తే నా ఆలోచన యావత్తు ఎరిగిన దేవుడు నా అవసరాలు తీరుస్తాడని హృదయపూర్వకంగా వస్తే తప్పకుండా నువ్వు దీవించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని మందిరంలోకి రావాలి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించగలిగితే తప్పకుండా ఆరాధనకి యోగ్యుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చి నీకు మేలు కలుగు చేసి నీ హృదయానికి ఉల్లాసాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలి. దృష్టి సారించినప్పుడు, ఆయన కనుదృష్టి నీ మీద ఉంచినప్పుడు నీ అలవాట్లు వేరుగున్నాయి, నీ ప్రవర్తన వేరుగా ఉంది, నీ ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, నీ మాట తీరు వేరుగా ఉంది. కనుకనే నీ జీవితంలో నేను ఉన్నాను కానీ నీ జీవితంలో ఏ కార్యమో జరగట్లేదు. అందుకే అంటాడు కదా, నేను మీ పక్షాన ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు ఈ మాట, నేను మీ పక్షాన ఉన్నాను కానీ నేను మీ వైపు తిరిగితే మీరు దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీ పక్షాన ఉన్నాను అంటాడు కదా. నేను ఎక్కడ? నేను మీ పక్షమును ఉన్నాను. నేను మీ పక్షమునైతే ఉన్నాను. ఎప్పుడు అంటే మీరు ఎప్పుడైతే విశ్వసించి మీరు బాప్తిసం తీసుకున్నారో మీకు దేవుణ్ణి మీ పక్షంలోకి వచ్చేస్తాను. బాప్తిసం తీసుకొని క్రైస్తవుడిగా మారినంత మాత్రం చేత మీ మనసులో మారి నూతన పరచబడవు. కానీ ఏమండి, నేను మీ పక్షములకు వచ్చి మీకు దేవుణ్ణి అనిపించుకున్నంత మాత్రం చేత మీరు దీవించబడరు. కానీ నేను మీ వైపు తిరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీ వైపు తిరగాలంటే మీరేం చేయాలి తెలుసా? నన్ను విసుగక ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విసుగక ప్రార్థించగలిగితేనే నీ ప్రతి అవసరం ఆయన నామంలో తీర్చబడుతుంది. కానీ ప్రేమను వల్లరా ఈరోజు మన క్రైస్తవులు కోరుకునేది ఏంటంటే, నా కోరికలు ఎందుకు జరగట్లేదు, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లేదు అంటే నీ ప్రార్థన మీద యెహోవా కనుదృష్టి ఉంది. నీ ప్రార్థన మీద యెహోవా కనుదృష్టి ఉంది. ఏం కోరుకుంటున్నావు ఈరోజు? ఏం కోరుకుంటున్నావు? ఈ లోకపరమైన విషయాలే అడుగుతున్నవి కానీ పరసంబంధమైన విషయాల్లో ఏదైనా కోరుకోగలుగుతున్నావా? దేవుడు అంటాడు, ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇవ్వాలని నాకు తెలుసు, నీకేమేం కావాలో నాకు తెలుసు. నేను ఈ లోకంలో నిన్ను ఏలుబడి చూసి వీళ్ళు దరిద్రులు అన్నట్టుగా నేను ఉంచును. నిన్ను ఆస్తికి కర్తలు చేయగలిగిన సమర్థుడు నేను. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా లోకులు నిన్ను అదో రకంగా మాట్లాడుకునే స్థితిలో నేను ఎప్పుడు ఉంచను. నిన్ను ఒక పైపెచ్చు ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇష్టపడతాను. నన్ను ఎరిగిన వారు ఆస్తికి కర్తలుగా ఉంటారు అని వాళ్ళ మనసులో ఆలోచన కలుగు చేస్తాను. కానీ ఈరోజు ఎందుకు మీ జీవితాలు దీవెనకరంగా లేక
అధోగతి పాలవుతున్నాయంటే మీ అంతరంగాలు నాకు దూరంగా ఉన్నాయి. ఏం కోరుకున్నావు? వాక్యం చెప్తుంది, ఓ మనుషుడా, నీకేది అవసరమో నాకు తెలుసు, కానీ నీతిగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించడము, న్యాయంగా నడుచుకోవడము, నా మాటకు లోబడ్డము, ఇవే కదా నేను అడుగుతున్నాను. ఇవి కూడా చేయలేకుండా సమస్తం కావాలని కోరుకుంటే ఎలాగా? మీ పట్ల నాకంటూ ఒక కోరిక ఉంటుంది కదా, మీ పట్ల నాకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే, నా వలే మీరు బ్రతకాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా వలే మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఆయాసకరమైనది ఏది కూడా మీ చేతులు కనబడకుండా, మచ్చ, డాగు, ముడత, కళంకము లేని జీవితము మీ పట్ల నేను చూడాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాంటి మనస్తత్వం నీ చేతుల్లో ఉందా? ఉండగలిగిన రోజు ధైర్యంగా ప్రార్థించే అధికారం దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రార్థిస్తున్నాం, కన్నీరు పెట్టి ప్రార్థిస్తున్నామే, కానీ నీ కన్నీటి వెనకాల కారణాలేంటో ఆయన చూశాడు. నిజంగా నీ కన్నీటి వెనకాల ఆయనకి నచ్చే కారణం ఉన్నప్పుడు తప్పకుండా నీవు మెచ్చే కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభు అంటాడు, నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు అంటాడమ్మా. చదువు దాన్ని. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచున్నాను. ఆ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటుదను, వారి జీవితాల బలభరితంగా నేను మార్చుదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాటబడ్డ నీవు బలభరితంగా మారాలని కోరుకుంటాడు, కానీ మూడు వారిన జీవితము నీ జీవితంలో ఎంత మాత్రం కూడా ఆలోచించే దేవుడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఇలాగ చూడండి. ఈ వాక్యం ఎప్పుడుగా చదివేది, వాక్యం చదువుతుంటే ఆడదోస్తారంటే ప్రేమిని వల్లరా, ఎందుకు మీ జీవితాలు ఎలాగున్నాయంటే నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆలోచించాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో ఆలోచించాలి. ఈరోజు విశ్వాసం జీవితంలో బలపరచబడేది కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు నన్ను మనస్తత్వాలుగా అవే వినడానికి ఇష్టపడము, చెప్పడానికి చేస్తాం, కానీ వినడానికి ఇష్టపడం. అందుకని ప్రభు గారు అంటాడు కదా, మీరు వినుటకు ఏకురుపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు వినగలిగితే ఈ విన్న వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని సరైన మార్గం నడిపిస్తూ వద్ద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమిన వల్ల అక్కడ ఏమంటాడు తెలుసా? ఆయన నిన్ను లోకంలోంచి, సమాజం నుంచి వెలుగు తీశాడు. వెలుగు తీసిన ఆయన మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరు నా సొత్తైన ప్రజలై ఉన్నారు గనక మీ ఆకలి బాధ, మీ వస్త్రహీనత, మీ కరువు కాటుకలు, మీ ప్రతి అవసరం నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నేను పిలిచిన వెంటనే నా పిలుపుకు లోబడి నా దగ్గరకు వచ్చాను కాబట్టి నీ పట్ల నేను నా కనుదృష్టి ఉంచాను. నీ కుటుంబంలో ఏ కొదువు ఉందో ఆ కొదువు తెచ్చడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక హిందువుని పిలిచాడండి, ఒక విగ్రహారాధికని పిలిచాడు. దేవాది దేవుడు, నన్ను వెంబడించు, ఎవరు చేయలేని కార్యాన్ని నీ జీవితం నేను చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడో తిరిగాడు. తన జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఆనందం తన జీవితంలో లేదు. అబ్రాహాముతో చెప్పాడు, నన్ను వెంబడిస్తే నీ యొక్క వాంఛ తీరుస్తాను అన్నాడు. ఆ మాట విన్న అబ్రాహాము, దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేసే వరకు కూడా మనలాగా విసిగించలేదు దేవాది దేవుడిని. కానీ అతను కొన్న ఉద్దేశం ఒకటే, ఆయన మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించాడు. ఆ మాటల్లో ఉన్న ఒక ఉన్నతమైన స్థితిని గ్రహించాడు. ఆయన మాటల్లో ఉన్న ప్రత్యేకమైన జీవితాన్ని గ్రహించి ఆయన ఏ రోజు కూడా దేవుణ్ణి విసిగించిన ఆనవాలైతే లేవు. పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు కాబట్టి ఆయన అనుకున్న రీతిలోని అనుకున్న రోజే నా చేతుల కార్యం జరుగుద్ది. కానీ నేను తొందరపడ్డం ఎందుకు? నన్ను పిలిచింది మానవుడు కాదు, సర్వలోకానికి నాథుడైన దేవుడు నన్ను పిలిచాడు. కాబట్టి పిలిచిన వాడు నన్ను వ్యర్థంగా విడిచిపెట్టడని అబ్రహాము కొంత కోరిక. కాబట్టి ఎప్పుడైతే నిస్వార్థంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడో లోకము యావత్తు కూడా అదొక రకంగా మాట్లాడుతున్న అబ్రహాం అనేవాడు
ఆ మాట మీరు శ్రద్ధగా వినలేదేమో కాబట్టి, ఆ మాట మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారు. నేను ఆయన మాట శ్రద్ధగా విన్నాను కాబట్టి ఆ మాటలో ఉన్న బలమైన కారణాన్ని నేను పట్టుకున్నాను. ఏ రోజుకైనా సరే నా దేవుడు నన్ను అన్యాయస్తునిగా విడిచిపెట్టేవాడు కాదు. ఈ మాట చెప్తూ ఉంటే ఒకరు గుర్తుకొచ్చారు నాకు. దేవుడి చేతమైతే వాళ్ళు ఈ మాట వినాలి. అదే ఇంట్లో మేమున్నప్పుడు, ఆ ఇంట్లో ఆరాధన జరిగేటప్పుడు నా దగ్గరకు ఒక ఫ్యామిలీ వచ్చారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి వాడికి చెప్పాను. వాడికి బిడ్డలు లేనప్పుడు, అమ్మా, అబ్రహామును చూపిస్తున్నాడు దేవుడు, తప్పకుండా నిన్ను దీవిస్తాడు దేవుడు అంటే అవన్న మాటలు తెలుసా? ఇంకా ఇప్పుడు సార్ వయసు పోయిన తర్వాత అన్నది. ఇంకా ఇప్పుడు సార్ బలి చెప్తున్నా వయసు పోయిన తర్వాత అన్నది. చెప్పిన ఒక సంవత్సరం తర్వాత ఆమె గర్భం దాల్చి ఒకరికి 2 బిడ్డలు కన్నది, మగ బిడ్డలున్నాయి. ఇప్పుడు ఆడని కనపండి ఆ మంటతి వద్దు అనుకుంటున్నాను సార్ అన్నది. ఎందుకంటే ఇద్దరితో యాగలేకున్నాను సార్ అన్నది. మొదటేమో అబ్రహాము గుర్తు చేస్తున్నాం అంటే అప్పటిలాగా మేము వెయిట్ చేయాలా అన్నది. ఇప్పుడు వెయిట్ చేయబకం ఇస్తున్నానని చెప్పేసి ఇద్దరినిచ్చాడు. ఒకరినడికి ఇద్దరినిచ్చాడు. ఇద్దరినిచ్చిన తర్వాత మావాడికి గెలిచేవాళ్ళ. ఒకరికి ఇద్దరిచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు తెలుసా? ప్రేమను వల్లరా వద్దు అనుకున్నాను సార్, లేకపోయినా బాగుండదు సార్ వీళ్ళు అంటే. నీకు ఏదైతే నచ్చిందో దాన్నే ఇవ్వగలిగిన వాడు దేవుడు మంచోడు అని. కానీ అబ్రహాం అలాగ అడగలేదు. ఏ రోజుకైనా చేసిన వాగ్దానం నా చేతులు జరిగిస్తాడు కాబట్టి, ఆయన కనుదృష్టిలో నేను ఉన్నాను కాబట్టి, నేను ఆయన కనుదృష్టిలోంచి పక్కకి వెళ్ళట్లేదు కాబట్టి నా అవసరం ఏంటో ఆయన ఎరుగున్నాడు, తీరుస్తాడన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ మనలాగా విసిగించిన వాడు కాదు. విసిగించొద్దని చెప్పట్లేదు, నువ్వు ఆయన విసిగించాలి. ఎప్పుడు తెలుసా? నీ యథార్థతను బట్టి విసిగిస్తే నీ అవసరం వెంటనే తీరుదు. కొట్టు చెప్పట్లా. నీలో యథార్థత కావాలి, ఉందా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? యథార్థవంతుడు యెహోవాకి ఇష్టడు. యథార్థవంతుడు యెహోవాకి ఇష్టడు. ప్రేమను బలరా చేతులు జోడిస్తున్నాను, నిన్ను మర్చిపోటు కానీ అన్యాయస్తుడు కాదు. కానీ నీకంటూ ఒక టైం ఉంటుంది. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది నీ పట్ల. ఆయన ఆలోచన ప్రకారమే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు ఆయన. అబ్రహాము పిలువబడ్డ దినం నుంచి కూడా ఏ రోజు కూడా ప్రభా ఏంటి నా పరిస్థితి, ఎంతకాలమని నేను వెంబడించి అని అన్నాడా? లేదు. మనం 2-3 వారాల మందిరానికి వస్తాని అనుకుని జరగకపోతే ఏమిటి ఏమిలే, ఆ పాస్టర్ గారి ప్రార్థనే బాగలేదు. ఏంటి? పాస్టర్ గారి ప్రార్థనే బాగలేదు. దావీదు అంటాడు కదా, పినాదులు పాడయ్యుండగా నీతిమంతులు ఏం చేయగలరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కట్టడాలే సరైన లేవు, కింద కట్టడం బాగలేదు, నీ బ్రతుకు కూలిపోద్ది ఒక రోజుకి. కాబట్టి నీ పునాది బండ మీద వేసేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసం బలమైనదిగా ఉన్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థితిని కట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు, మీ మీద నాకు అనుదృష్టి ఉంచున్నాను, నీ అవసరాన్ని తీర్చాలనుకున్నాను, కానీ నీ అలవాట్లు నాకు నచ్చట్లేదు, నీ మాట తీరు నాకు నచ్చట్లేదు, నీ చూపులు నాకు నచ్చట్లేదు, నీ యొక్క మాటలు నాకు ఇష్టకరంగా లేవు. కాబట్టి మీకు నేను దూరంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీతిని ఎప్పుడైతే వెతుకుతావో అప్పుడు నన్ను కనుగొని నా అవసరం, మీ అవసరం నేను తీర్చడానికి ఇష్టపడతాను. దేవుని స్తోత్రం. అబ్రహాము వెంబడించింది నుంచి కూడా ఏ రోజు కూడా అబ్రహామును విసిగించినవాడు కాదు. కానీ ఒకానొక రోజు అబ్రహాము జ్ఞాపకం వచ్చాడు. నన్ను వెంబడిస్తున్న నా కుమారుడు ఉన్నాడు కాబట్టి వాడి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకున్నాడు. ఒకానొక రోజు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాము ఇంటికి వచ్చి అబ్రహాము కుటుంబాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఏమి కొదువు ఉంది నా కుమారుడికి అని. నీ మీద కనుదృష్టి ఉంచిన దేవుడు నీ కొదువుని వెతకడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మీద నీ కనుదృస్తుంది కాబట్టి నీ ప్రతి అవసరం ఏంటో ఆయన నువ్వు అడగక ముందే తెలుసు ఆయనకి. అందుకంటాడు కదా, నీకు ఆలోచన పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగిన దేవుడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఆలోచన అనేది రాక మునిపే ఈ ఆలోచన వస్తుంది నా బిడ్డకు అని చెప్పి తెలిసి ఆ ఆలోచన ముందే ఎరిగిన దేవుడు కాబట్టి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. కానీ
అవి తీరేటప్పటికీ మనకు తొందర అయిపోద్ది. అబ్రహాం అలా కాదు, నిరీక్షించాడు. అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహామా అన్నాడు. అయ్యా చెప్పండి. అబ్రహాం అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నారయ్యా? ఏ పని మీద వెళ్తున్నారు? అసలు నా పరిస్థితి ఆలోచించవా? ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాను, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, అసలు నీకు గుర్తున్నానా అని అడగలేదు. అబ్రహాం అడిగిన దగ్గరికి తెలుసా, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? మీ ప్రయాణం గల కారణం ఏంటి అంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయడానికి పోతున్నాను. 10 మంది ఉంటే తప్పిస్తా, 5 ఉంటే తప్పిస్తా. అయ్యా చిన్న మనవి చెప్పు. అక్కడ మా వాడు కూడా ఉన్నాడయ్యా. ఎవరు? లోతనే వాడు ఉన్నాడయ్యా. వాడిని కొంచెం తప్పించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి నీ యొక్క అవసరాలు చెప్పొచ్చు కదా ఆయన దగ్గర. నీ అవసరాలు చెప్పకుండా ఇంకొకరి గురించి నువ్వు మాట్లాడడం ఎందుకు అంటే, క్రైస్తవుడికి నిజమైన లక్షణము ఎదుటి వాడి గురించి ప్రార్థించే లక్షణాలు. దేవుని స్తోత్రం. ఈరోజు మన గురించి మాట్లాడుకుంటాం. మన భార్య, మన భర్త, మన బిడ్డలు, నేను నా కుటుంబం టోటల్గా బాగుంటే చాలు, పక్కన ఏమైపోయినా పర్లేదు అనుకున్న మనస్తత్వం కలిగి ఉన్నాం. కాబట్టి ఏ ఆశీర్వాదాన్ని పొందలేకున్నావు. కానీ ఎదుటి వారిని గురించి ఆలోచించగలిగితే నీ పట్ల నా ప్రభు ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. అబ్రహాముకున్న ఆలోచన ఏంటంటే, ఎదుటివాడు బాగుపడాలి అన్న ఆలోచన. నేను స్వార్థంగా ఉండాలన్న ఆలోచన. నా కుటుంబం బాగుంటే చాలు, వాళ్ళు ఏమైనా నాకు పర్లేదన్న ఆలోచన తెలియదు. అక్కడికి మీరు వెళుతున్నారు, ఆ పట్టణం నాశనం అయిపోద్ది. ఆ పట్టణంలో ఉన్న నా వ్యక్తి, నాకు నా రక్త సంబంధి నాశనం కాకూడదు. ఈరోజు నీ రక్త సంబంధి నీ ఎదుటివాడు నాశనం కోరుకోకుండా వాడు దీవించబడిని ఎప్పుడైతే కోరుకుంటావో నీ కుటుంబం తప్పకుండా దీవించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమల వల్ల ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావో నీ పట్ల దేవుని కనుదృష్టి ఉంది. నీ యొక్క మనస్తత్వం ఎలాంటిదో దేవుని కనుదృష్టి ఉంది. అందుకే అంటాడు, వారి మీద వారికి మేలు కలిగినట్లు నా దృష్టి వారి మీద ఉంచాను. వాళ్ళ ప్రతి అవసరం నాకు తెలుసు. వాళ్ళ అవసరాలు తీరాలంటే వాళ్ళ అలవాట్లు మారాలా, వాళ్ళ అవసరాలు తీర్చాలంటే వాళ్ళ ఉన్న లోపాలు సరిచేయబడాలి. అప్పుడే వారు దీవించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పనా, ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది? అలనాడు ఇజ్రాయేలు ప్రజలకు, యాజకులకు ఒక మాట చెప్పాడు. చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వాక్యంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వాక్యం. త్వరగా తీయాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వాక్యంలో అక్కడ అంటాడు, నీవు నాకు రాళ్లతో బలిపీఠము కట్టినప్పుడు మలచిన రాళ్లతో దాన్ని నువ్వు కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. చాలు ఆయన. ఇక్కడ చాలా జాగ్రత్తగా తలకలి పైకి ఎత్తండి. మళ్ళీ చదువుకుందుకు కావలసింది. ప్రేమని వల్లరా అలనాడు తండ్రి అయిన యెహోవా దేవుని కాలంలో ఆయన మాట్లాడిన మాట తెలుసా? మీరు నాకు బలిపీఠం కట్టేటప్పుడు మలచిన రాళ్లతో కట్టకూడదు. మలచిన రాళ్ళు అంటే ఆలోచన ప్రకారము, నీ ఆలోచన ప్రకారము నాకు బలిపీఠం కట్టకూడదు. అలాగ నువ్వు కట్టితే అది అపవిత్రమైనది. అది అపవిత్రమైన బలి నేను ఆస్వాదించేవాడిని కాదు. కాబట్టి నీ పనిముట్టు దేనికి తగలనీయకూడదు. పనిముట్టు అనగా అర్థం ఏంటి తెలుసా? నీ సొంత ఆలోచన ప్రకారము బలిపీఠం కట్టకూడదు. నీ సొంత ఆలోచన ప్రకారం బలిపీఠం కట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థిస్తున్నావు. కాబట్టి నీ ప్రార్థన నా దగ్గరికి చేరట్లేదు. ఈరోజు అదే బలిపీఠం ఎవరు అంటే యేసు ప్రభు బలిపీఠం అయ్యాడు. ఈ యేసు ప్రభు బలిపీఠం అయ్యాడు. నీ బలి ఆస్వాదించడానికి యేసు ప్రభు నామకరణం ధరించుకుని ఈ లోకంలోకి వచ్చాడు. చిన్న మాట చెప్పన కనబడుతుంది ఆయన. చిన్న మాట చెప్పన ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి యేసు ప్రభుని పిలిచాడు. భోజనం నీతో కలిసి చెయ్యాలని. అలాగే అన్నాడు. ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో యేసు ప్రభుడు వారు ఉన్నారని ఆ ఊర్లో పాపాత్మురాల స్త్రీ వచ్చి ఆయన వెనకాల నిలబడుకొని ఆయన పాదాల దగ్గర చేరి బోరుని ఏడుస్తూ ఉంది. తల ఇంటుకలతో
ఆ కన్నీళ్లతో తన పాదాలు కడిగి తల ఎంట్రుకలతో పాదాలు తుడిచి అత్తరు ఆ పాదాలకు పోస్తుంది. ముద్దు పెట్టుకుంటుంటే పిలిచిన వాడు అంటాడు, ఈ పనికి మాలింది ఎలాంటిదో తెలుస్తుంటే ఈయన ఎలాగ చేస్తాడా, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈ మనిషి బ్రతికేంటో తెలియదా అని ఆడికి తెలుసు. కానీ ఆమె పాపి అని ప్రపంచానికి కాదు, ప్రభు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి బోరుని ఏడ్చి తన ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటూ ఉంది. దేవుని స్తోత్రం. ఆ క్షణములు యేసు ప్రభువులు ఏం చూస్తుంది అంటే ఆయనలో బలిపీఠను చూస్తుంది. ఆ బలిపీఠ మీద నా పాపాన్ని తగలబెట్టాలని ఆలోచన కలిగి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఒక్కొక్కటి ఒప్పుకొని విడిచిపెడుతుంది. ఏంటంటాడు, సహోదరుడా నీకు ఒక మాట చెప్పాలనుకున్నాను కదరా. ప్రభు ఏంటి? అరే నన్ను నీ ఇంటికి పిలిచావు, కానీ నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? నీ ఇంటికి పిలిచావు ప్రభు, నా ఇంటికి రమ్మన్నవి, కానీ నాకు ఇచ్చే మర్యాద ఇచ్చావా? నీ అవసరం తీర్చబడాలంటే నా ఘనత ఏది? నాకు ఇచ్చే మర్యాద ఏది? పిలవడం గొప్ప కాదు, కానీ దేవుడిని ప్రేమించగలగాలి. ఇవి పాపాత్మురాలని నువ్వు మనసులో అనుకునేవి, కానీ వచ్చినప్పటి నుంచి నా పాదాలు కడిగింది, అత్తరు పూసింది, నా పాదాలు ఇప్పటి వరకు కూడా ముద్దు పెట్టుకోవడం మానలేదురా. ఆమె నన్ను ప్రేమిస్తుంది కనుక ఆమె ప్రతి పాపము తొలగించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆమెను గురించి చరిత్రలో అనేక మంది కూడా ఆమెను గురించి కొనియాడతారు. నన్ను పిలవడం గొప్ప కాదు, నాతో భోజనం చేయడం గొప్ప కాదు, నన్ను నీ ఇంటికి ఆహ్వానించడం గొప్పతనం కాదు, కానీ నీ మనసు మారి నూతన పరచకుండా వెనుటోడు పాపి అని నువ్వు అనుకున్నావే, నువ్వెంత పాపాత్ముడవి ఉండాలరా. ఆమె పాపి నాకు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, ఆమె బ్రతుకు తెలుసు, ఆమె బ్రతుకు తెలుసు. ఎందుకో తెలుసా? పిలిచిన దినము నుంచి కూడా నా కనుదృష్టి మీ మీద ఉంది కనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలిచిన దినము నుంచి కూడా నా మీద నా కనుదృష్టి ఉంది. నీ ప్రతి కదలిక నాకు మరుగు చేయబడలేదు. ఈరోజు ఆమె కదలిక నాకు తెలుసు, ఈరోజు నీ మనస్తత్వం నాకు తెలుసు. ఆమె మనసులో ఏముందో తెలుసా? నా దగ్గరకు వచ్చి తన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే, విడిచిపెడితే ఆమె జీవితాన్ని నేను సవరిస్తానని, తన జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడని ఆమె ఎరిగి నా దగ్గరకు వచ్చి తన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడుతుంది. కానీ నన్ను పిలిచిన నువ్వు అతిక్రమం చేస్తున్నావు ఈరోజు. దేవుని స్తోత్రం. ఏ స్థితి కలిగి ఉన్న చేతులు జోడిస్తున్నాను. ప్రేమని వాళ్ళరా, దేవుని సన్నిధికి రావడం కాదు, కానీ నేను హృదయం మారి, నీ మనసు మారి, నూతన పరచబడి, నూతన యెరూషలేము కొరకు నువ్వు ఆశపడితే ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచడమే కాదు, కానీ ఈ లోకములో నీ ప్రతి అవసరాన్ని వెతికి తెచ్చుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమని వాళ్ళరా, చిన్న మాట చెప్పిన, నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చేసే విజ్ఞాపన యథార్థమైనదిగా ఉంటే తప్పకుండా నీ ప్రతి అవసరం తీర్చడానికి ఇష్టపడతాడు. ఈ లోకములకు యేసు ప్రభు నీకు బలిపీఠమై ఈ లోకంలోకి వచ్చాడు. ఆ యేసు ప్రభువుని బలిపీఠం ముందు నీ ప్రతి అవసరాన్ని విజ్ఞాపన చేయగలిగితే, నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే తప్పకుండా నీ ప్రతి అవసరాన్ని వెతికి చూడడానికి దేవుడు ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. గండమొద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మా మీద మీ కనుదృష్టి ఉంచి నా ప్రతి అవసరాన్ని వెతికే దేవుడు కనుక మా అవసరం తీర్చబడినట్టు మా జీవితంలో మీకు ఆయాసకరమైన ప్రతి విషయాన్ని తొలగించబడి మీకు నమ్మకంగా జీవించే కృప దయచేయమని కోరుచున్నాం. మమ్మల్నందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు అక్కడి వరకు ప్రత్యేకమైన జీవితాన్ని కలుగు చేసి ప్రభువా మీకు నమ్మకంగా జీవించినట్లు, మా ప్రతి అవసరాన్ని బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేయనట్లు అయ్యా, మా అంతరంగము మారి నూతన పరచబడి మిమ్మల్ని హత్తుకుని బ్రతికే కృప మాకు దయచేయమని కోరుచు. మీ మాటలు విన్న ప్రతి హృదయం తెరవబడి, ప్రతి హృదయము మార్పు చెంది నూతన పరచబడి నూతన ఉజ్జీవంతో మిమ్మల్ని ఆరాధించి కృప దయచేయమని, ప్రతి బిడ్డ అవసరాన్ని వెతికి తీర్చమని
మీకు నమ్మకస్తులే మీ రాకడ వరకు నిరీక్షణ కలిగి పట్టుదలతో మీ సన్నిధిలో నిరీక్షణ కలిగి మిమ్మల్ని వెంబడించి కృప దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలపరచమని, ఘనత మహిమ ప్రభావం మీకు తెలుసు. యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి అయిన కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సహకారము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపతోడుగా ఉంచి ఆయన రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికీ